బ్రేకింగ్ న్యూస్ పాల ప్యాకెట్లపై హరిహర వీరమలు పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆ పోస్టర్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పాల ప్యాకెట్ ఫోటోలను జత చేస్తూ సోషల్ మీడియాలో వైసీపీ ట్రోల్స్ మొదలుపెట్టింది. పాలు పెరుగు ప్యాకెట్లతో సినిమా ప్రమోషన్లు ఏంటని వైసీపీ ప్రశ్నిస్తుంది. ముందు రైతులకు 3 పూటలా తిండి పెట్టాలంటూ పవన్ పోస్టర్లతో సెటరికల్ పోస్టులు షేర్ చేసింది. అయితే ఎలాంటి పోస్టర్లు ప్రింట్ వేయలేదని విజయ డైరీ యాజమాన్యం చెబుతుంది. అదంతా ఫేక్ అని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. వైసీపీ నేతలే అదంతా క్రియేట్ చేశారని కామెంట్ చేస్తున్నారు. ఇక పాల ప్యాకెట్లపై హరిహర వీరమల్లు పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆ పోస్టర్లు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ పాల ప్యాకెట్ ఫోటోలను జతచేస్తూ సోషల్ మీడియాలో వైసీపీ ట్రోల్స్ మొదలుపెట్టింది. పాలు పెరుగు ప్యాకెట్లతో సినిమా ప్రమోషన్లు ఏంటని వైసీపీ ప్రశ్నిస్తుంది. ముందు రైతులకు 3 పూటలా తిండి పెట్టాలంటూ పవన్ పోస్టర్లతో సెటారికల్ పోస్టులు షేర్ చేసింది. అయితే ఎలాంటి పోస్టర్లు ప్రింట్ వేయలేదని విజయ డైరీ యాజమాన్యం చెబుతుంది. అదంతా ఫేక్ అని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి వైసీపీ నేతలే అదంతా క్రియేట్ చేశారని కామెంట్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య, చెప్పండి, ఏదైతే పాల ప్యాకెట్లపై కూడా హరిహర వీరమలు పోస్టర్లు అయితే ఉన్నాయి. అయితే ఒక పక్కన దీని పక్కన అయితే ఇప్పటికే అటు జనసేనకి వైసీపీకి మధ్య వార్ మొదలైంది. ఇదంతా ఎవరు చేసినట్టు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇవాళ ఉదయం నుంచి కూడా విజయ డైరీ పాల ప్యాకెట్ పైన హరిహర వీరమల్లు సినిమా సంబంధించి పోస్టర్ అయితే కనుక హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు. ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ఏదైతే పోస్టర్ ఉంటుందో హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆ పోస్టర్ పాల ప్యాకెట్ మీద స్వయంగా అంటే విజయ డైరీ కృష్ణ మిల్క్ యూనియన్ కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ మిల్క్ ఫ్యాక్టరీ నుంచే కూడా ప్యాకెట్లన్నీ కూడా సరఫరా అవుతూ ఉంటాయి. ఇక్కడి నుంచే కాదు ఏపీకి తెలంగాణకి కూడా మొత్తం అంతా కూడా అన్ని షాపులు కానీ ఎక్కడెక్కడ ఇళ్ళకి కూడా పాల ప్యాకెట్లన్నీ సరఫరా అవుతుంటాయి. ప్రస్తుతం నేను ఏదైతే నుంచున్నాను ఇక్కడ కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీ వద్ద అయితే ఉన్నాను. చిట్టినగర్లో విజయవాడలో ఉన్నటువంటి సమీపంలో అయితే కనుక ఈ ఫ్యాక్టరీ ఉంటుంది. ఫ్యాక్టరీ దగ్గరికి నేను వచ్చి ఇక్కడ దీని గురించి సంబంధించి పొద్దున్న నుంచి కూడా ఏదైతే విస్తృత స్థాయి ప్రచారం జరుగుతూ ఉందో హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ఆ పోస్టర్ ఏదైతే ఉందో పాల ప్యాకెట్ మీద స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోటో వేసి మరి ప్రచారం చేయడాన్ని అయితే కనుక ఖచ్చితంగా విజయ డైరీ మేనేజ్మెంటే ఖండించిందని చెప్పొచ్చు. మనం వెళ్ళి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేశాను. డైరెక్టర్ ఈశ్వరే మేనేజింగ్ డైరెక్టర్ మనతోనే డైరెక్ట్గా మాట్లాడారు. ఆయన మాట్లాడి ఆ పాల ప్యాకెట్ని చూపిస్తూ 3 పాల ప్యాకెట్లకు ఉన్న వ్యత్యాసం చూపిస్తూ పాల ప్యాకెట్ మీద ఉన్నటువంటి ఆ పోస్టర్ ఏదైతే ఆ స్టిక్కర్ ఏదైతే ఉందో అది స్టిక్కర్ అతికించడానికి ఆ ప్రామాణికాలు కూడా అన్నీ చెక్ చేసుకుంటాము. ఎక్కడా కూడా ఎవరు అలాంటి స్టిక్కర్లు వేయడానికి పర్మిషన్ లేవు, మేము వెయ్యకూడదు, గతంలో ఎప్పుడు వేయలేదు, ఇప్పుడు కూడా వేసింది మేం కాదు, ఆ స్టిక్కర్ వేసేందుకు వేరే ప్రైవేట్ వాళ్ళకు కూడా అనుమతి లేదు అంటూ కూడా ఈశ్వర్ మనకు కరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే విజయ పాల ఫ్యాక్టరీకి సంబంధించి ఇది ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఈ పాల ప్యాకెట్లన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటే మనకి ఏదైతే బయట పోస్టర్లలో మనకి కనబడుతూ ఉందో ఇదే పాల ప్యాకెట్. ఈ కార్నర్లో అయితే కనుక దానికి సంబంధించి పోస్టర్ హరిహర వీరమల్లు సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా పోస్టర్ని అయితే విజయ డైరీ స్వయంగా ప్రమోషన్లో భాగంగా ప్రమోట్ చేస్తుంది అంటూ కూడా దీనికి సంబంధించి కూడా బయట వైరల్ అవుతోంది. డైరెక్ట్గా మనం విజయ డైరీ పాల ఫ్యాక్టరీ దగ్గరికే వచ్చాము. ఇక్కడి నుంచే కూడా పాల ప్యాకెట్లన్నీ కూడా సరఫరా అవుతాయి. ఇక్కడే పాలన్నిటిని కూడా ఇక్కడే తయారు చేస్తారు. వీటిల్లో వ్యత్యాసం కూడా నేను కరెక్ట్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇక్కడ మనకి శానిటైజ్డ్, ఇదైతే టోన్డ్ మిల్క్, ఇదైతే ఫుల్ క్రీమీ మిల్క్. ఈ కలర్స్ కూడా మనం చూడొచ్చు. ఒకటేమో లైట్ గ్రీన్ కలర్, ఒకటేమో ఫుల్ గ్రీన్ కలర్, ఒకటి ఆరెంజ్ కలర్, ఒకటేమో బ్లూ కలర్. ఇలా అన్ని కలర్కి సంబంధించిన ఏవైతే పాల ప్యాకెట్లు ఉంటాయో అన్ని పాల ప్యాకెట్ల మీద ఒక్కదానికంటే అంటే ఇవాళ డేట్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు.
మనకి రేపు పొద్దున అమ్ముడుపోతాయి అనమాట. ఇవి ఇవాళ 18వ తారీఖు డేట్ మనం చూస్తున్నాం, 18/7/2025. అంటే ఇవాళ్లే ఇది ప్రింట్ చేపించింది. ఇవాళ మార్నింగ్ నుంచే మనకి హరిహర వీరమల్లుకు సంబంధించిన పోస్టర్ని పాల ప్యాకెట్ల మీద ప్రింటింగ్ చేపిస్తున్నారు అంటూ కూడా మనకి విశ్వసాయి ప్రచారం అయితే జరుగుతూ ఉంది, బాగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ పవన్ కళ్యాణ్ పిక్చర్ దీని మీద కనపడుతున్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఇవాళ మార్నింగ్ నుంచి ఎన్ని పాల ప్యాకెట్లు అమ్మారు, వాటి మీద ఒక పోస్టర్ ఏదైనా ఉందా అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, మార్నింగ్ నుంచి పాల ప్యాకెట్లు అమ్ముతున్నారు, ఒక పోస్టర్ కానీ ఏదైనా అమ్మారా మీరు? లేదు మేడం, లేదు. లేదు. అసలు దీని మీద ప్రింట్ చేయొచ్చా? ప్రింట్ చేయకూడదు మేడం, అదే చేయకూడదు. సో వాళ్ళే చెప్తూ ఉన్నారు, కరెక్ట్గా మన పాల ప్యాకెట్ మీద అయితే చూపించే ప్రయత్నం ఎక్స్క్లూజివ్గా చేశాము, ఏదైతే వైసీపీ నేతలు చేస్తున్నారు అంటూ కూడా ఇటు జనసేన పార్టీ చెప్తున్నప్పటికీ కానీ ఇటువైపు ఏదైతే విజయ డైరీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ కూడా డైరెక్ట్గానే ఆయన కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఎవరో అగాంతకులు చేశారు, ఆకతాయిలు ఖచ్చితంగా చేసి ఉంటారు, ఇది ఫోటోషాప్ మాత్రమే కానీ ఎక్కడ పాల ప్యాకెట్ మీద ప్రింట్ ఇవ్వడానికి దానికి ఆస్కారమే లేదు అంటూ కూడా దాన్ని ఖండించిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ. సో ఏదైతే ప్రస్తుతం అయితే అటు విజయ డైరీ పాల ప్యాకెట్లపై కూడా హరిహర వీరమల్లు పోస్టర్లు అయితే కలకలం రేపాయని చెప్పుకోవాలి. అయితే దీని అయితే పూర్తిగా ఖండిస్తుంది విజయ డైరీ యాజమాన్యం. మేము అలాంటివి ఏం ప్రింట్ చేయలేదు అని చెప్తుండగా కూడా మరో పక్కన అయితే జనసేన నేతలు కానివ్వండి, అలాగే పవన్ ఫ్యాన్స్ కానివ్వండి, ఇదంతా వైసీపీ నేతలే చేస్తున్నారు, కావాలని మా మీదకి దీన్ని నెడుతున్నారంటూ కూడా చెప్తున్నారు.